ఎంతో టేస్టీగా ఉన్న నెత్తల పకోడీ ఈరోజు చూద్దాము ఎలా చేయాలో. ముందుగా నెత్తలని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో అందులోని రుచికి సరిపడా ఉప్పు అండి, అందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, ఇది చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇది హోమ్ మేడ్ గరం మసాలా, ఇందులోనే అరకప్పు వరకు బియ్యం పిండి, అలాగే అరకప్పు వరకు శనగపిండి మొత్తం మిక్సింగ్ చేసుకుందాము. మొత్తం కలిపిన తర్వాత మిశ్రమాన్ని ఒక అరగంట పక్కన పెడదామండి మారినేట్ కోసం. ఇప్పుడు కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. నెత్తల పకోడీ చాలా బాగుంటుంది. కొందరు నెత్తళ్ళు అంటుంటారు, ఎంతో టేస్టీగా ఉంటుందండి. స్టార్టర్ల కన్నా చాలా బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా వేద్దామండి. చేపలు అంటే తెలియని వాళ్ళు ఇలా నెత్తల పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఎంజాయ్ చేయండి చేసుకొని. ఎంతో కరకరలాడే నెత్తల పకోడీ రెడీ అండి. చాలా ఈజీ ప్రాసెస్. చూసారా, ఎంతో రుచికరమైన నెత్తళ్ళు రెడీ అండి. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. నెత్తల పకోడీ మీకోసం. ఎంతో రుచికరమైన నెత్తల పకోడీ ఒకసారి తిని చూద్దామండి. సూపర్. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.